హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా, టైం అయితే కరెక్ట్గా 3:20 అవుతోందండి. అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళారనమాట, తిరుపతికి. ఫస్ట్ బస్సు 4:30కు ఉంటుందన్నమాట. ఇంకా రెడీ అయ్యి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. ఇంకా బస్సు ఎక్కి వెళ్ళేపాటికి 8 అయిపోతుంది తిరుపతికి. ఎందుకంటే ముందుగా వెళ్తేనే అక్కడ ఉంటాయి కదా బీపీ, షుగరు అవంతా టెస్టులు చేసి చెకప్లు చేసి కన్నుకు కదా టైం పట్టేస్తుంది. అది కాకుండా క్యూలోనే వెళ్ళాలండి. వాళ్ళకి హెల్త్ బాగాలేదు, వీళ్ళకి హెల్త్ బాగాలేదు, పిల్లలు ఉన్నారు, వయసు అయిపోయింది అని ఏమీ ఉండదు. అక్కడ టోకన్ ఇస్తారు, ఆ టోకన్ ప్రకారం లైన్గా వెళ్ళాల్సిందనమాట. అందుకని తొందరగా వెళ్ళిపోయారు మా వారు, మా అమ్మ అనమాట. ఇంకా శ్రావణ శుక్రవారం కదా, మార్నింగ్ నేను కూడా ఇంకా పడుకోకుండా లేచి ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా నీళ్ళు అయిపోతే మోటార్ వేశాను. ఇంకా ఇల్లు నిన్నే తుడిచేసాను, కానీ లైట్గా అలా నైట్ మెయిన్ అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకా మొత్తం ఇల్లంతా అయిపోయిందండి. పిల్లలు పడేశారు. ఇంకా అది లైట్గా తుడుచుకొని కొంచెం సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు కడుక్కొని తర్వాత ఇంకా మొత్తం పైన క్లీన్ చేసుకొని పూజ రూమ్ కొంచెం క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ టైం అనమాట శ్రావణ మాసంలో. నార్మల్గా చేసుకునే దానికి ఎందుకో ఎక్సైట్గా, హ్యాపీగా, ఏదో తెలియని హ్యాపీనెస్గా భలే ఉందండి. అందుకని ఇంకా స్టార్ట్ చేద్దామని ఇంకా మోటార్ వేసాను. ఇంకా నీళ్ళు ఆఫ్ చేసేసి ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టేసి పైన కొంచెం సామాన్లు ఉండే కడిగేసి తర్వాత గబగబా స్నానం చేసి వచ్చాక పూజ అయితే చేసుకోవాలి. ఒక 5 లోపల చేసుకుని వస్తాను అనుకుంటున్నాను. చూద్దాము, ఇంట్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఎంత టైం పట్టేస్తుందో. విన్నారు కదండి, మ్యాటర్ అయితే అదనమాట. శ్రావణ మాసంలో శుక్రవారం, మొదటి శుక్రవారం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా పూజ చేసుకుందామని ఇంకా నిద్ర కూడా పట్టలేదు. ఇంకా హడావిడిగా ఎందుకులే అని ఇంకా నిదానంగా చేసుకుందాం పనులన్నీ. ఇంకా మా వారు కూడా లేరు కదా, ఇంకా షాప్ దగ్గరకు కూడా వెళ్ళే పని ఉండదు కదా అని ఇంకా అలా ఒక్కొక్కటిగా పని అయితే మొదలు పెట్టేసాను అనమాట. ఇల్లంతా ఊడ్చుకొని ఫస్ట్ ఇంకా తుడుచుకొని వేస్తే ఒకసారి మాప్ పెట్టి పని అయిపోతుందండి. కొంచెం నైట్ తిన్న పాత్రలు మాత్రం ఉన్నాయి కొద్దిగానే, ఇంకా అవి కడిగేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఒక పక్క స్నానానికి అయితే నీళ్లు పెట్టారనమాట. ఇంకా నీళ్లు వేడెక్కే లోపల ఈ పనులన్నీ చిన్న పనులన్నీ చేసుకుని వేస్తే ఒకేసారి తొందరగా అయిపోతాయి కదండి. అందుకని ఇంకా పని అయితే అయిపోయిందండి. ఇంకా సామాన్లు అయితే కడిగేసాను, నీళ్ళు కూడా వేడెక్కిపోయాయి అనమాట. ఇంకా వెళ్ళి స్నానం చేసుకొచ్చేస్తే తొందరగా పూజ అయితే మొదలు పెట్టేయాలండి. ఎన్నో ఇయర్స్గా నేనైతే ఏదో చూస్తూ ఉన్నాను, కానీ కొన్ని ఎందుకు నా టైం బ్యాడ్గా ఉందో లేకపోతే కుదరలేదో మా పరిస్థితుల్లో అనుకూలించలేదో తెలియదు, కానీ ఈ సంవత్సరం అయితే ఎలాగైనా ఏదో విధంగా ఉన్నంతలోనే చేసుకుందాము అని గట్టిగా నిర్ణయించుకొని ఇంకా మొదలు పెట్టేశాను అనమాట. రెండో శుక్రవారం అయితే దానికి నెమ్మదిగా అన్ని పనులు పూర్తి చేసుకొని ఒక్కొక్కటిగా తెచ్చి పెట్టుకొని ఒకేసారి హడావిడి లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను ఫస్ట్ టైమే కదా చేస్తున్నాను, అందుకు ఇంకా మొత్తం రెడీ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఫస్ట్ వారం అయితే ఇలా సింపుల్గా అమ్మవారి ఫోటోకి మాత్రం దండం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా రెండో వారం అయితే అమ్మవారిని కూర్చోబెడదాం అనుకుంటున్నానండి. ఎంతవరకు వీలవుతుందో నాకు కూడా తెలీదు, కానీ 99% అయితే నేను గట్టిగా అనుకున్నాను అనమాట. అమ్మవారు ఏం చేస్తారో తెలీదు. ఇంకా ఇక్కడైతే స్నానం అయితే అయిపోయిందండి, స్నానం చేసుకొచ్చేసాను. ఇంకా చీర కట్టుకొని ఇంకా మొదలు పెట్టాలన్నమాట. దేవుడి సామాన్లు అయితే ముందు రోజు కడుక్కుందాము అనుకున్నాను, కానీ అసలు కుదరలేదండి. తర్వాత ఇంకా దేవుడి రూమ్ ముందు హాల్లో మాత్రం ఇంకా కొంచెం పసుపు నీళ్ళు ఉప్పు వేసి మంచిగా తుడుచుకుందామని ఇంకా తుడుస్తున్నాను అన్నమాట ఇల్లు మొత్తం.
అలంకరణ అయితే ఇలా మొత్తం ఫోటోలకి మంచిగా 2 రకాలు 3 రకాలుగా పువ్వులు పెట్టి అలంకరించుకునేసానండి. దీపం పెట్టుకునేసాను ఇంట్లో అమ్మవారి ముందర అయితే. ఇంకా గడపలో ఎందుకో పెట్టాలనిపించింది, దీపాలు పెట్టాను, తులసి చెట్టు దగ్గర పెట్టించాను అనమాట. ఇంకా మొత్తం అయిపోయాక అలంకరణ అమ్మవారిని, గౌరీ అమ్మవారిని చేసుకొని పసుపు ముద్దతో వస్త్రదానం అయితే వేశాను. పసుపు కుంకుమ పెట్టి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయితే 108 చదువుకున్నానండి. పిల్లలు ఇంకా టైం అవ్వలేదు కదా, పిల్లలు అయితే లేవలేదు. వాళ్ళు లేచే లోపల నేను ఇంకా ఒక్కొక్కటిగా లిల్లీ పూలు అంటారు కదా, వాటితో అయితే నేను ఇంకా అలా దేవుడికి 108 స్తోత్రాలు అయితే చెప్పుకుంటా లక్ష్మీదేవి అలా పూజనైతే కంప్లీట్గా మంచిగా పూజ చేసుకున్నానండి. ఈ ఫస్ట్ వారం అయితే మంచిగానే అనుకున్నట్టుగానే పూజ అయితే అయిపోయింది. ఇంకా రెండో వారం ఎలా అమ్మవారు నాకు ఎలా టైం ఇస్తారు, ఎలా చేయించుకుంటారు నా దగ్గర అనేది నేను అమ్మవారిని వదిలేశాను. నాకైతే మంచిగా మొక్కోవాలని ఉందమ్మా, నిన్ను ఇంట్లో పెట్టుకొని నన్ను ప్రసాదించు, నాకు ఆ భాగ్యం ప్రసాదించు తల్లి అని నేనైతే గట్టిగా అమ్మవారిని గట్టిగా మొక్కొని దీపం అయితే అంటించుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి. మీలో ఎంతమంది చేసుకున్నారు శ్రావణ శుక్రవారం పూజ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయాక పిల్లల్ని అయితే లేపాలి. పిల్లలు లేచాక ఇంకా వాళ్ళు రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలా. ఇంకా షాప్ దగ్గరకు వెళ్ళే పని లేదు కాబట్టి నాకు ఇంకా నెమ్మదిగానే అన్నీ ఒక్కొక్క తర్వాత ఒకటి చేసుకొని పిల్లల్ని హ్యాపీగా నిదానంగా రెడీ అయితే చేస్తాను. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. అలాగే ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ప్రశాంతంగా అన్నీ మంచిగా జరగాలని ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేస్తానండి. ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ రోజు నాగపంచమి కూడా ఉండింది కదా, అందుకు గుడికి వెళ్దామని తయారవుతున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఒక్కదాన్ని గుడికి అయితే వెళ్ళొచ్చాను.